నమస్తే వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఈ రోజు మన యంగ్ షెఫ్ లో ఒకసారి కొత్త యమ్మీయెస్ట్ రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి వచ్చేస్తుంది సరిత. సో లెట్స్ వెల్కమ్ సరిత. హాయ్ సరిత. హాయ్, నా పేరు తప్పు చెప్పావు నువ్వు. ఏంటి నీ పేరు? నా పేరు సరిత శ్రీ. సరిత శ్రీయా? ఏ నైస్ నేమ్. థ్యాంక్ యూ. ఇంట్లో ఏమని పిలుస్తారు మరి? నా పేరు అమ్ముల్ బేబీ అని పిలుస్తారు. అమ్మా నిజంగా అట్లానే ఉన్నావు బేబీ లాగా. థ్యాంక్ యూ. నువ్వు కూడా చాలా బాగున్నావు తెలుసా ఈరోజు. అవునా? అమ్మ ఫోన్లో ఈ రోజైనా బాగున్నాను. అరే నీకు స్వీట్స్ బాగా ఇష్టమా? చాలా బాగా ఇష్టం. రసగుల్లా తిన్నావా ఎప్పుడైనా? తిన్నా. ఇష్టమా? రసగుల్లా ఎక్కడ ఫేమస్ తెలుసా నీకు? తెలీదు. నీకు తెలుసా? తెలుసు. ఎక్కడ? బెంగాల్. ఓ అవునా? చూడడానికి బెంగాలీ అమ్మాయిలా ఉన్నావు, అందుకని రసగుల్లా అని చెప్పా. ఆహా, నాకు తెలుసు. ఏదో ఉట్టే జోకేసా. మరి నువ్వు బెంగాల్ అమ్మాయివా తెలుగు అమ్మాయివా? ఏమనుకుంటున్నా నువ్వు? బెంగాల్ అమ్మాయి అనుకుంటున్నా. అలానే అనుకో అయితే. అంటే నేను ఏం కావాలంటే అట్లా అనుకోవచ్చా? నీకంటే ఎక్కువ నా స్వీటీ. ఆంధ్ర అమ్మాయి, తెలంగాణ అమ్మాయి, బెంగాలీ అమ్మాయి, గోవా అమ్మాయి. నేను ఎప్పుడు ఆల్రౌండరే. నువ్వు ఏదనుకున్నా పర్లేదు. పాన్ ఇండియా అన్నమాట. అసలు దొరకదు మనకి. అసలు నువ్వు ఇన్ని మాటలు చెప్తున్నావు అంటే నీకు అసలు కుకింగ్ వచ్చా? ఎందుకు రాదు? ఇప్పుడే చెప్పాను కదా ఆల్రౌండర్ అని. అది మాత్రం రాకపోతే ఎలా? ఇంట్లో వంట నువ్వే చేస్తావా? నేనే చేస్తా. ఏం చేస్తారా రోజు? రోజా స్వీట్స్ చేస్తాను. నీకు ఎంత స్వీట్స్ అంటే ఇష్టం అయితే రోజు అందరినీ స్వీట్స్ పెట్టి చంపేస్తావా? ఆ స్వీట్ పెట్టి నా స్మైల్ తో చంపేస్తా అందరికి. అమ్మ బాబాయ్, చాలా ఈజీ చంపేయడం. నువ్వు స్వీట్స్ కాకుండా ఇంకేమైనా కుక్ చేయలేదా? చేస్తాను. చేస్తావా? సో ఇవాళ స్వీట్ కాకుండా ఇంకేమైనా చేసుకుందాం. ఓకే. మరి ఇవాళ ఏ రెసిపీ చేయబోతున్నావు? బెంగాలీ చికెన్ పులావ్. అది చూసావా, ఇందాక ఎందుకో నువ్వు బెంగాలీ అమ్మాయి లాగా ఉన్నావు అనుకున్నా, కానీ నువ్వు చేసే వంటలు కూడా అట్లనే ఉన్నాయి. ఎలా లింక్ చేస్తున్నారు ఎవరిని? అది అట్లనే. ఓకే, మరి లేట్ చేయకుండా ఇవాళ మా అమూల్ బేబీ చేయబోయే బెంగాలీ చికెన్ పులావ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. బెంగాలీ చికెన్ పులావ్ కి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన బాస్మతి బియ్యం, చికెన్ ముక్కలు, పచ్చి కొబ్బరి, జీడిపప్పు, గసగసాలు, ఆవాలు, సోం, జీలకర్ర కలిపి చేసిన పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, నూనె, పసుపు, హోల్ గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు, గరం మసాలా పొడి, నిమ్మరసం, ఉడికించిన ఆలు, బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర. బెంగాలీ చికెన్ పులావ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? ఏం చేయాలి? ఫస్ట్ బౌల్ తీసుకో. బా, కుకింగ్ అంటే ప్యాషన్. అసలు అడిగే లోపలే స్టార్ట్ చేసేస్తుంది. మిక్సింగ్ బౌలా? ఓకే, ఇదిగో బౌల్ తీసుకున్నాం ఇప్పుడు. సో ఇది నీట్ గా కడగాల చికెన్. కడిగి ఇప్పుడు ఈ బౌల్లో వేసుకోవాలి. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్ హాఫ్ స్పూన్. తర్వాత కొద్దిగా పసుపు హాఫ్ స్పూన్. ఇప్పుడు స్పూన్తో బాగా కలుపుకోవాలి. దెన్ మసాలా పేస్ట్ వేసుకోవాలి. మసాలా పేస్ట్ అంటే ఏముంటుంది దాంట్లో? పచ్చి కొబ్బరి, కాజు, గసగసాలు, సోం, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ కలిపి చేసుకున్న పేస్ట్. ఎస్. ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి. వేసే మొత్తం వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా బాగా కలుపుకోవాలి. దీన్ని ఒక 5 minutes మ్యారినేషన్ చేయాలి. ఓకే, అది మ్యారినేట్ అయ్యే లోపల ఇంకేమైనా ప్రాసెస్ ఉందా? ఉంది. అది పక్కన పెట్టేసి మనం మిగతా చేసుకుందాం. కడాయి తీసుకోవా? ఓకే, ఇప్పుడు ఉడికించిన ఆలు ఉంది కదా, నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఓకే. సో ఫస్ట్ ఆయిల్ వేయాలి కదా? అవును. మరి అది వేస్తా చెప్తున్నాను. ఓకే. అమూల్ బేబీ, నువ్వు ఎప్పుడు ఇలానే ముద్దు ముద్దుగా మాట్లాడతావా? నేను ఇట్లానే మాట్లాడతా. ఇంట్లో కూడా? ఇంట్లో బయట నువ్వు ఎప్పుడు కోపం తెచ్చుకుని గట్టిగా మాట్లాడిన సందర్భం ఏం లేదా? లేదు. ఎందుకంటే మా మమ్మీ ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, అందరినీ నవ్వించాలి అని చెప్పింది నాకు. వావ్, సో నైస్, సో క్యూట్. ఆంటీ పేరేంటి? మమ్మీ పేరు లక్ష్మి. లక్ష్మి. ఓకే, ఎనీవేస్ ఈ లోపల మన కడాయి వేడైపోయింది. ఆయిల్ వేసేద్దాం. ఆయిల్. ఇప్పుడు ఉడికించిన ఆలు ఉంది కదా, ఇప్పుడు దానిలో ఫ్రై చేసుకోవాలి.
ఓకే, ఇలా ఎంతసేపు ఫ్రై చేసుకోవాలి? 5 minutes. 5 minutes? ఓకే సరే. ఇది ఫ్రై అయ్యే లోపల నీకు సిబ్లింగ్స్ ఉన్నారా? ఉన్నారు. ఎవరు? అక్క ఇంకా అన్న, ఇద్దరు ఉన్నారు. ఓ, లాస్ట్ నువ్వే. మోస్ట్ ప్యాంపర్డ్ కిడ్. ఒకసారి ఇలా ఫ్రై చేద్దామా? ఫ్రై అయినాయి చూడు. ఇంకో వైపు తిప్పుకోవాలి. ఓకే, పెద్దగా వస్తలేదు, చిన్నది తీసుకో. ఫ్రై అయిపోయినాయి, అంత మంచి ఫ్రై అయిపోయింది. మరి నెక్స్ట్ బౌల్లో తీసుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసిన ఆలుని. ఓకేనా? ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఆయిల్లో ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు హోల్ గరం మసాలా ఇది వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ వేసేయాలి. ఇప్పుడు మంచిగా పట్టేసింది చికెన్కి. థ్యాంక్ యూ. ఇప్పుడు కలుపుకోవాలి. గరిట తీసుకోరా. అయ్యో మర్చిపోతున్నాను. స్వీటీ ఒకటి అడగనా? స్వీటీ నేనంటే ఇష్టమా నీకు? ఇష్టం. ఎంత ఇష్టం? ఎంత అంటే మనం ఇప్పుడే కదా కలిసాము. ఎంత? అవునా? సరే, నా కోసం పులావ్ చేసిన వాడు చాలా ఇష్టం. ఓ థ్యాంక్ యూ. అయితే నేను ఇప్పుడు నీకు ప్రపోజ్ చేస్తాం. ఎస్ చెప్తావా, నో చెప్తావా? ఒరే ఏంట్రా, ఏం కళలన్నీ బయటకు వస్తున్నాయి? అంటే అబ్బాయిలు అమ్మాయిలే చేసుకుంటారా ప్రపోజల్? అమ్మాయిలు చేసుకోరా? వద్దురా, నాకు చేయకు, నీకు దండం పెడతా. అట్లనా? ఇప్పుడు పసుపు పచ్చిమిర్చి వేయాలి. ఓకే, ఆఫ్ వేసుకోవాలి పసుపు. ఓకే. ఇప్పుడు పచ్చిమిర్చి మొత్తం వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన రైస్ మనం దాంట్లో వేసుకోవాలి. ఓకే, వాటర్ తీసుకొస్తా, వెయిట్. ఓకే, రైస్ వేసాం కదా, దీంట్లో 1 కప్ అంతా వాటర్ వేయాలి దాంట్లో. ఓకే. ఇప్పుడు 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఓకే, మంచిగా కలుపుకోవాలి ఇట్లా. ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఓకే. ఇలా ఎంతసేపు కుక్ చేసుకోవాలి? 10 minutes. ఓకే, సో 10 minutes లో మన రెసిపీ రెడీ అయిపోతుంది. ఈ లోపల తనతో మాట్లాడిద్దాం. సో ఇది కుక్ అయ్యే లోపల ఇందాక నాకు ప్రపోజ్ చేస్తాను కదా, నాకు యాక్చువల్ గా నువ్వు ఎలా చేస్తావు వినాలని ఉంది. ఫ్లవర్స్ లేవా? ఇగో ఇది ఉంది. ఓకే, బాగుంది. దొండకాయ బెండకాయ స్వీటీ నా గుండకాయ. అమ్మ బా, లవ్ యూ స్వీటీ. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ, ఐఎమ్ యాక్సెప్టింగ్ యూ రా. ఓ లవ్ యూ టు. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. చాలా క్యూట్ గా ప్రపోజ్ చేసావు. థ్యాంక్ యూ. సో కుక్ అయింది కదా, ఇప్పుడు మూత తీసుకొని ఇప్పుడు దీనిపైన మనం ఇప్పుడు బ్రౌన్ ఆనియన్ వేసుకోవాలి. ఇందాక ఫ్రై చేసుకున్న ఆలు ఓకే మొత్తం వేసుకోవాలి. గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఓ ఓకే. ఇప్పుడు మిక్స్ చేయాలి. కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుని 1 minute వెయిట్ చేయాలి. సో ఇంకొక 1-2 minutes లో మన రెసిపీ రెడీ అయిపోతుంది. సో లెట్స్ వెయిట్. 1 minute అయిపోయింది కదా, కుక్ అయిపోయిందా? ఇప్పుడు మూత తీసి నిమ్మరసం వేసుకొని డిష్ అవుట్ చేసేసుకోవాలి. ఎస్. ఒక్కసారి ఫైనల్ మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసి. స్మెల్ బాగా వస్తుంది కదా స్వీటీ. బాగా టెంప్టింగ్ గా ఉందిరా చాలా. థ్యాంక్ యూ. సో స్టవ్ ఆఫ్ చేసే, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అలాగే వెళ్ళి సర్వింగ్ బౌల్ తెచ్చేస్తా. ఓకే ఓకే, కమ్ లెట్స్ సర్వ్. ఇప్పుడు కొంచెం బ్రౌన్ ఆనియన్ వేసుకుందాం. బాగుంటుంది చూడడానికి. చాలు. కొంచెం కొత్తిమీర. ఎస్, డన్. బెంగాలీ చికెన్ పులావ్ రెడీ. టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉందో.
థ్యాంక్ యూ. సో ఫైనలీ వేడి వేడి యమ్మీ యమ్మీ బెంగాలీ చికెన్ పులావ్ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. బెంగాలీ చికెన్ పులావ్కి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన బాస్మతి బియ్యం, చికెన్ ముక్కలు, పచ్చి కొబ్బరి, జీడిపప్పు, గసగసాలు, ఆవాలు, సోంపు, జీలకర్ర కలిపి చేసిన పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, నూనె, పసుపు, హోల్ గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు, గరం మసాలా పొడి, నిమ్మరసం, ఉడికించిన ఆలు, బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర. బెంగాలీ చికెన్ పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో చికెన్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, పచ్చి కొబ్బరి, జీడిపప్పు, గసగసాలు, ఆవాలు, సోంపు, జీలకర్ర కలిపి చేసిన పేస్ట్ వేసి కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె వేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత అందులో ఉడికించిన ఆలు వేసి ఫ్రై చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఉల్లిపాయ ముక్కలు, హోల్ గరం మసాలా, ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్, పసుపు, పచ్చిమిర్చి ముక్కలు, నానబెట్టిన బాస్మతి బియ్యం, తగినంత నీళ్లు, కొద్దిగా ఉప్పు వేసి కలుపుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. తర్వాత బ్రౌన్ ఆనియన్స్, ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఆలు, గరం మసాలా, కొత్తిమీర వేసి కలుపుకుని మూత పెట్టుకుని మరొకసారి కుక్ చేసుకుని నిమ్మరసం వేసుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ బెంగాలీ చికెన్ పులావ్ రెడీ. బెంగాలీ చికెన్ పులావ్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. ఇట్స్ టేస్టింగ్ టైం. టేస్ట్ చేసేద్దామా? అమూల్ బేబీ ఎలా చేసిందో చూద్దాం. ఇదిగో. సో లెట్స్ టేస్ట్ ఇట్. చాలా బాగుందా? తిను. సూపర్ యమ్మీగా ఉంది. బెంగాల్ అనగానే ఫిష్ గుర్తుకొస్తుంది, కానీ చికెన్ కూడా చాలా బాగుంది. అంటే స్పైసెస్ కూడా పర్ఫెక్ట్గా తెలుస్తున్నాయి, ఎందుకంటే హోల్ గరం మసాలా వాడేవు కదా, చిల్లీ పౌడర్ లేకుండా. సో ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది విత్ చికెన్ అండ్ ఆలు. అద్భుతంగా ఉంది. మరి లేట్ ఎందుకు, ఈ బెంగాలీ స్పెషల్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఒక యమ్మీ రెసిపీ నేర్పించినందుకు. థ్యాంక్ యూ. చూసారు కదా సరిత చేసిన బెంగాలీ చికెన్ పులావ్ ఎంత యమ్మీగా సూపర్ డెలిషియస్గా ఉందో. మరి లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాటి ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.